ఆర్ యు రెడీ? తుఫాను తర్వాత నెమ్మది ఉంది. తుఫాను తర్వాత నెమ్మది ఉంది. ఎంత పెద్ద పెద్ద హుద్ హుద్ తుఫాన్ అయినా, ఎంత పెద్ద సునామీ అయినా తర్వాత ఒక నెమ్మది ఉంది. హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో అందరూ చెవులు పట్టుకున్నారు, వాళ్ళు స్తంభాలు పట్టుకున్నారు, భయపడుతున్నారు, అల్లాడిపోతున్నారు. కానీ ఒక్కసారి ఆ గాలిని ఆపగా అమ్మయ్యా బతికి బయటపడ్డారా, ఒక నెమ్మది ఇచ్చాడు. సునామీ అండమాన్ అటు ప్రాంతంలో తాకుతుండగా కొబ్బరి చెట్లు పట్టుకున్నారు, రకరకాల చోట్ల బండల సందుల్లో దాక్కున్నారు. ఆ గాలి ఆగగానే అమ్మయ్యా ఒక నెమ్మది. ఈ రోజున నీ మీదకి వచ్చే గాలితో కాదు, ఆర్థికంగా వచ్చే తుఫాన్ అయి ఉండొచ్చు. నెహమ్యా వలె మాటల ద్వారా ఉత్తరాల ద్వారా ఉన్న తుఫాన్ అయి ఉండొచ్చు. అది ఎప్పుడు ఉండదు, ఆ గాలిని ఆపుతాడు. అప్పుడు నువ్వు కూడా ఏమంటావు తెలుసా? అమ్మయ్యా హల్లెలూయా. కొన్ని నెలల నుండి అనుభవిస్తున్న తుఫాన్ నెహమ్యా. దాదాపు నెహమ్యా 12 సంవత్సరాలు ఉన్నాడు. గోడ కట్టడానికి 52 రోజులు, మందిరం గోడ కట్టడానికి ముందడుగు వేశాడు. నెహమ్యా సెలవు పెట్టుకొని 12 సంవత్సరాల పైనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తుఫాను మధ్య బతుకంత తుఫాను కాదు, ఒక నెమ్మది ఇవ్వగానే ఈ కట్టబడిన గోడను చూసి కన్నీళ్లు కాచడం ప్రారంభించాడు. ఇది నీ వలన జరిగిన కార్యమయ్యా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు, నీ ఇంటి మీదకి వస్తున్న తుఫాన్ని నా దేవుడు ఆపుతాడు. జీవితం అంతా తుఫాను కాదు, ఒక నెమ్మది ఇవ్వబోతున్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు ఆమేనంటే చాలు. ఆర్థికంలో ఒక నెమ్మది ఇవ్వబోతున్నాడు. అమ్మయ్యా, పిల్లల జీవితంలో ఒక నెమ్మది ఇవ్వబోతున్నాడు. అమ్మయ్యా, పెద్ద కొడుకు ఒక దారవల, రెండో కొడుకు ఒక దారవల, పెద్ద కూతురు ఒక దారవల, చిన్న కూతురు ఒక దారవల. అమ్మయ్యా, ఒక నెమ్మది ఇవ్వబోతున్నాడు. అక్కడ ఇబ్బంది, ఎక్కడ ఇబ్బంది, అటు ఇబ్బంది, ఇటు ఇబ్బంది, ఆ గాలిని ఆపబోతున్నాడు, ఆ తుఫాను ఆపబోతున్నాడు. అమ్మయ్యా. యేసు ప్రభు వారు గలిలయ సముద్రములో తన 12 మంది శిష్యులతో చెప్పాడు, మనం ఈ దరి నుండి ఆ దరికి వెళ్దామని. ఈ దరి నుండి ఆ దరికి వెళ్తుండగా భయంకరమైన తుఫాను. ఆ తుఫాను ఎగసి వస్తుంది. బంతిలాగా ఈ పడవ పైకి కిందకి తంతుంది. అందరూ అయిపోయింది అనుకున్నారు. అటువంటప్పుడు అయిపోయింది అనుకోగానే ఆ తుఫాని దేవుడు ఆపాడు. ఒక్కసారి నాకు చూడండి. అమ్మయ్యా, అందరు నాతో పాటు అనండి ఇలాగా. ఉండండి, తుఫాను గుండా ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరూ అనండి. అమ్మాయి బాబా, మీ ఇంట్లో తుఫాన్ ఆగిందో లేదో కానీ నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఆ తుఫాన్ ఆగగానే అమ్మయ్యా, ఒక్కసారి అమ్మయ్య అనగానే ఆ 12 మంది ఎవరంక చూశారు? యేసయ్యంక చూశాడు. నీ వలన ఆగిందయ్యా. అక్కడ యేసయ్య మనకు చెప్పే సత్యం ఏంటి తెలుసా? ఈ తుఫాను గాలి శిష్యులారా మీ మీద కొడుతున్నప్పుడు అది నన్ను కూడా తాకుతుంది. ఆ నీళ్లు మిమ్మల్ని తడుపుతున్నప్పుడు నన్ను కూడా తడుపుతుంది. పడవ కదులుతున్నప్పుడు మీరు కదులుతున్నట్టుగా నేను కూడా కదులుతున్నా. ఈరోజు నా దేవుడు నీతో చెప్పేది, నీ ఆర్థిక ఇబ్బంది ఆయనకు కూడా తగులుతుంది, నీ కష్టం ఆయనకు కూడా తగులుతుంది, నీ ఇంట్లో ఉన్న గాలి ఆయనకు కూడా తగులుతుంది, నీ ఇంట్లో ఉన్న దుష్ట వాసన ఆయనకు కూడా తగులుతుంది, నీ నీటి వాసన ఆయనకు కూడా తగులుతుంది. నువ్వు ఒంటరిగా అనుభవించట్లేదు యా తుఫాన్. హల్లెలూయా. శిష్యులారా ధైర్యంగా ఉండండి. ఈ గాలి మిమ్మల్నే కాదు, 12 మందిని తాకి యేసయ్యను మాత్రం కాపాడిందా? లేదు, నన్ను కూడా తాకుతుంది గాలి, నన్ను కూడా తడుపుతుంది నీళ్లు, నన్ను కూడా ఊపుతుంది పడవ. అయినా భయపడక్కర్లా. ఆ నీళ్ళకి తెలుసు ఆయన ఉన్నంత కాలం మీకేం అవ్వదు. ఆ గాలికి తెలుసు ఆయన ఉన్నంత కాలం ఏం అవ్వదు. ఊగుతున్న పడవకి తెలుసు ఆయన ఉన్నంత కాలం ఏం అవ్వదు. పడవలోని దూకేకు, పడవలోని నీటిలో దూక్కు, గలిలయ సముద్రంలో దూక్కు. బీ ఇన్ ద బోట్, పడవలో ఉండు. తుఫాను ఆపుతాడు, ఒక నెమ్మది నీకు ఇస్తాడు ఆయన. రెండు చేతులు పైకెత్తేయ్యా. ఈ వాక్కు నీ ఇంట్లో జరుగును గాక, నీ కుటుంబంలో జరుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. నిన్న గురువారం భార్యాభర్తలు, ఆ తమ్ముడు భార్య ఫోన్ చేశారు. అన్నయ్య 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు అన్నయ్య, దేవుని సన్నిధికి వచ్చాం, కనికరించి దేవుడు బిడ్డనిచ్చాడు. నా భార్య గర్భవతి అయింది, నా తమ్మునికి వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు నా తమ్ముణ్ణి డాడీ డాడీ అంటుంటే నా గుండె బద్దలైపోయింది. అంటే మా తమ్ముడికి పిల్లలు ఉన్నారు, నాకు లేరని కాదు, నా తర్వాత పెళ్ళైనోడికి పిల్లలు ఉన్నారు, నాకు లేరే వేదన. మందిరానికి వచ్చా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా భార్య 7 నెలల గర్భవతి. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల. ఈ మధ్యలో అన్ని స్కానింగ్లు జరుగుతున్నాయి. 7వ నెల స్కానింగ్ కల్లా చెప్పారు, గుండె కుడివైపున ఉంది, లివర్తో కలిసిపోయింది. తద్వారా స్పేస్ లేకపోవడం వలన ఈ బిడ్డ బతకలేడు. అందువలన అబార్షన్ చేయాలి. గుండె ఎటువైపు ఉంటుంది? నాకన్నా బాగా తెలిసింది మీకు. గుండె వైపు ఎక్కడ ఉంటుంది? ఎడం వైపు ఉంటుంది. ఉండవలసిన ఎటు వచ్చింది? తద్వారా లివర్ ఇది కలిసిపోయింది. తద్వారా పాయిజన్ అయిపోద్ది బ్లడ్. తద్వారా రకరకాల హానికరమైన జరిగిద్ది. అబార్షన్ చేయమన్నారు. బుధవారం రాత్రి ఆ మాట చెప్పారంట. గురువారం పగల నుండి ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు. ఆ బుధవారం సాయంత్రం తెలిసింది, ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు. గురువారం ఉదయం వాళ్ళు నాకు ఫోన్ చేయడం, బుధవారం ఉదయం నుండి వాళ్ళు ఉదయం హాస్పిటల్లో తెలియపరిచారు. అప్పటి నుండి వాళ్ళు ఏడుపే ఏడుపు. గురువారం పూట అబార్షన్ చేపించాలి. వాళ్ళ భర్త చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా భార్య ఏడుపుని కంట్రోల్ చేయలేకపోతున్నాను అన్నయ్య. 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చినట్టిచ్చి ఇలా చేసాడేంటి అన్నయ్య. ఆ ఇంటి మీదకి ఏమొచ్చింది? వా స్తోత్రం. నాకు ఇది బల్బు వెలగడానికి నిన్న రాత్రి కొంచెం కష్టమైంది, మీకు టక్కుమని వెలిగింది. ఏసు రక్తమే జయం. ఆ ఇంటి మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఆ ఇంటి మీదకి ఆ భయంకరమైన తుఫాన్. అన్నయ్య నా భార్య ఏడుపుని కంట్రోల్ చేయలేకపోతున్నానయ్యా, అన్నయ్య నా భార్య ఏడుపుని కంట్రోల్ చేయలేకపోతున్నా. ఈయన ఏడవటం ప్రారంభిస్తున్నాడు, ఈయన ఏడుస్తున్నాడు. వెంటనే నన్ను ఒక్కసారి ఫోన్ నీ భార్యకి ఇమ్మన్నాను. భార్యకి ఇమ్మని చెప్పి కానీ అన్నయ్య అని ఆమె ఏడుస్తుంది. ఫోన్లో యేసయ్య కృప వలన ఒక చిన్న ప్రార్థన చేశాను. ఈ ప్రసంగం చేస్తానని నాకు తెలియదు, చిన్న ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి. వెంటనే ఈ ప్రార్థన చేశాను. యేసయ్య నువ్వు ఇచ్చినట్టిచ్చి తీసుకునే దేవుడు కాదయ్యా. ఒకవేళ తీసుకున్నా నీకు ఒక గొప్ప ఉద్దేశం ఉంటుందయ్యా. కానీ ఈ బిడ్డను మాత్రం నువ్వు తీసుకోవద్దు ప్రభువా. నీ గొప్ప మహిమ కొరకు, నీ మహిమ కొరకు ఈ బిడ్డను నువ్వు నిలబెట్టాలి ప్రభువా. అంత విశ్వాసంతో నేను చేయకపోయినా నోట్లో నుండి ఆ మాట చేశాను. హల్లెలూయా. దేవా నువ్వు కార్యం చేయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసి నేనేం చెప్పాను తెలుసా? సరే మళ్ళా ఏం జరిగిద్దో చూద్దాం, తర్వాత నాకు ఫోన్ చేయండి. ఏం జరిగిద్ది? అబార్షన్ అయిపోయింది అంటారు, అంతే. ఏం జరిగిద్ది? అటువంటప్పుడు ఏ డాక్టర్ అమ్మ అయితే అన్నారు, ఇలా గుండె కుడి వైపున లివర్ ఇటువైపు ఉందని పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. పలానా హాస్పిటల్ విజయవాడలో ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళా టెస్ట్ చేశారు. మళ్ళా టెస్ట్ చేయగానే వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? గుండె కుడివైపునే ఉంది. గుండె ఎడం వైపు ఉంటుందా కుడివైపు ఉంటుందా? మరి నేనేం చెప్పా? గుండె ఆర్ యు రెడీ? మీరు ఇంత థ్రిల్లింగ్ ఉండాలని నా ఆశ, నాకించి నా యేసయ్య ఆశ. గుండె కుడివైపున ఉంది, మార్పు రాలా. కానీ లివర్కి మార్పు వచ్చింది. కుడివైపు ఉండాల్సింది ఎడం వైపుకి వెళ్ళిపోయింది. అవునండి, వైద్యశాస్త్ర ప్రకారం అది ఆపోజిట్లో ఉంటే చాలు, మనిషి బతుకుతాడు. కానీ కలిసి ఆపోజిట్గా ఆ లివర్ అటు వెళ్ళిపోయింది. వెంటనే ఆ పెద్ద డాక్టర్ అన్నాడంట, ఏం భయం లేదు. ఆమె అనాలి, ఏం భయం లేదు, అబార్షన్ అక్కర్లా. 7 సంవత్సరాల తర్వాత మీ యేసయ్య ఇచ్చాడు, యేసయ్య కాపాడాడు. తుఫాన్ని కాదు, తుఫాను తర్వాత
ఒక నెమ్మదినిచ్చాడు. వాళ్ళిద్దరు అమ్మయ్యా, నీ ఇంట్లో కూడా ఒక తుఫాను తర్వాత ఒక నెమ్మది ఇవ్వబోతున్నా. నీ ఇంట్లో కూడా హల్లెలూయా. మునిగిపోతాను అనుకున్నా, అబార్షన్ అయిపోద్ది అనుకున్నా, అందరి ఎదుట అబార్షన్ అయిపోద్ది అనుకున్నా, ఒక నెమ్మది ఇచ్చాడు. భార్య డాక్టర్ గారు స్పెషల్ రూమ్ నుండి బయటకు వస్తుంటే ఏమంటే అది భార్య భర్తలకే తెలుసు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. పెళ్లి కాని వాళ్ళు అలాగే ఉంటుంది మీకు. ఏమంటే నీకు తెలిసి ఆడవాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అని. అరే రెడీ మగవాళ్ళు అమ్మ అంటే ఆడవాళ్ళు అమ్మా అంట. అరే రెడీ అనగానే ఆ ముఖంలో ఆనందం చూసి ఏమైంది అంటే డాక్టర్ గారు చెప్పారు, కుడివైపు ఉండవలసిన లివర్ ఎడం వైపుకి వెళ్ళింది, గుండె మాత్రం ఎక్కడ ఉంది. మరి కుడివైపు ఉందంటే ఏం అవదంట, ఎడం వైపు ఉండాల్సింది కుడివైపున ఉంది. యోనా అవిధేయత చూపెట్టాడు, తుఫాను వచ్చింది. కానీ తుఫాన్ తర్వాత ఏమిచ్చాడు? ఈరోజు నువ్వు అవిధేయత చూపెట్టావేమో, నీకు కూడా నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఆయన వైపు తిరగగానే నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీ మీద కనికరపడబోతున్నాడు, నీ మీద జాలి పడబోతున్నాడు. ఒక్కసారి తుఫాన్ వస్తే మళ్ళా తుఫాన్ వస్తుందా రాదా? వస్తుంది. అంటే మీ ఇంట్లో తుఫాన్ కాదు, భయపడకండి అమ్మా బాబు. ఒక తుఫాన్ అల్లాడిపోతుంటాం, మళ్ళీ ఇంకో తుఫాన్ అంటావేంటానా అన్నట్టు ఉంది మీ పరిస్థితి. అమ్మో నాకు తెలియదు, ఆ తుఫాన్ రాకూడదు, ఏ శ్రద్ధమే చేయం. ఏదన్నా తుఫాన్ వీళ్ళ ఇంట మీదకి రెడీగా ఉంటే తీరాలు దాడిపోను గాక. యేసునామములో మందిరం మీద కానీ, కుటుంబాల మీద కానీ, నా మీద కానీ, మాతో పరిచయం చేసేవాళ్ళు కానీ, ఆత్మీయ సమస్యలు కానీ, ఈ రోజున వాక్యం వింటున్న 4 ఆరాధనలు ఉపవాస ప్రార్థనలో నీ మందిరానికి వస్తున్న వేల కొలది లక్షల బిడ్డల మీదకి ఏ తుఫాన్ అన్న రెడీగా పొంచుకొని ఉంటే యేసునామములో మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, అది తీరాలు దాటిపోను గాక. సంఘం మీద కానీ, కుటుంబాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ రాకుండా యేసయ్య దాన్ని ఆపును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటారు, టీవీలో చెప్తారు, రాబోయే 24 గంటల్లో బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం పడింది. 2 రోజులు ఈదురు గాలులు 40 కిలోమీటర్ల వేగంలో రావచ్చు. అతి త్వరలో అది పీడనం పెరిగిపోయి 220కి వెళ్ళిపోతుంది అనగానే మన గుండెలు కొట్టుకుంటుంటే తర్వాత రోజు వార్తలు వస్తాయి, ఇప్పుడే తీరం దాటి వెళ్ళిపోయింది. ఈరోజు మీ ఇంటి దాటి వెళ్ళిపోయింది అది. నీ దుష్టుడైన సాతాను నీ మీద ఎర్రేసాడు. వాడి కళ్ళు నీ మీద ఉండగానే యూదా గోత్రపు సింహ తన చేతులు అడ్డు పెట్టన్నాడు, నా బిడ్డ ఇంటి మీదకి రాకూడదు, హల్లెలూయా, సంఘం మీదకి రాకూడదు, వ్యక్తుల మీదకి రాకూడదు. యేసు నామములో తుఫాను ఆగును గాక. ప్రైజ్ ది లార్డ్. పౌలు వాడెక్కాడు, తుఫాన్ వచ్చింది, ప్రార్థన చేశాడు, అవిధేయత చూపెట్టాడు, వెళ్ళొద్దంటే వెళ్తున్నాడు, నెమ్మదినిచ్చాడు. తుఫాన్లో ఏమిచ్చాడు? నెమ్మది వచ్చింది. తుఫాన్లో నెమ్మది వచ్చి ఆ ద్వీపానికి వెళ్ళి చలిమంట కాచుకుంటే పాము వచ్చి కాటేసింది. మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ ఏమొచ్చింది? ఆ తుఫానుకు కూడా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, కొంతమంది తుఫాన్ల మీద తుఫాన్, ఒక శోధన అయిపోతే మరొక శోధన, ఒక కష్టం అయిపోతే ఇంకో కష్టం, ఒక ఆర్థిక ఇబ్బంది అయిపోతే ఇంకొక ఆర్థిక ఇబ్బంది, ఒకడికి రోగం తగ్గితే ఇంకొకటికి రోగం, మాటికి తట్టుకోలేక ఒక గడ్డి పరక ఊగినట్లు ఊగిపోతున్నారు మీ కుటుంబం. ఒక గడ్డి పరక ఊగిపోయినట్టుగా నా దేవుడు అంటున్నాడు, నేను ఆపుతా, ఒక నెమ్మది నీకు ఇస్తా.